చిన్న మాసంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి రేకుల నరసింహారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్లలో ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు నిర్వహించుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరూ తమ సమస్యను తన దృష్టికి తీసుకురావాలని, అలాగే ఊర్లో ఉన్నటువంటి మురికి కాలువల నివారణకు సత్వర పరిష్కారం చేస్తానని, అలాగే ప్రతి కుల సంఘం భవనాలకు ఎంపీ కోటా ద్వారా లేదా ఎమ్మెల్యే కోటా ద్వారా కావచ్చు ఖచ్చితంగా తీసుకువస్తా అని ప్రజలకు అందిస్తానని, అలాగే మంచినీటి సౌకర్యార్థం ప్రతి ఇంటికి నీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలోని పెద్దలు, యువకులు, మహిళలు ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని, ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యే గారి ద్వారా ఎంపీ గారి ద్వారా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఏ విధంగానైనా ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాను. ప్రతిదీ తీరుస్తానని, మీరు ఏదైతే కోరిక ముదిరాజు వాళ్ళు కోరినది కానీ, కుర్మా యాదవులు కోరినది కానీ, మన ఎస్సీ వాళ్ళు కోరినది కానీ, రెడ్డి వాళ్ళది కోరినది కానీ 4 ప్రధానమైన కులాలు ఉన్నాయి. 4 ప్రధాన కులాలకు వాళ్లకు ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా చేస్తాను. ఈ ముస్లిం మైనారిటీ వాళ్ళకు కూడా కొంచెము వాళ్ళది కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తానని చెప్పినాను. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో వీళ్ళకి ఇచ్చిన హామీలు ఒకటి కూడా మిగిలియకుండా 5 ఏళ్ల లోపల ఖచ్చితంగా నెరవేరుస్తానని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. చిన్నమాసనపల్లి గ్రామ పంచాయతీలోని ఓటర్లు అందరూ 11 తారీఖు నాడు జరిగే ఎలక్షన్లో ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.